1000 మంది మార్బలంతో విచారణ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతోటి నాగార్జున విశ్వవిద్యాలయానికి వెళ్ళినటువంటి రోజా గారు మరి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి తప్పులు చేస్తా ఉంటే పదే పదే అవాకులు చవాకులు పేలుస్తా ఉంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి రోజాకు భయపడి 5 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద అరిస్తే మరి రోజాకి భయపడి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్యాకేజ్ ఇస్తారేమో అనుకుంటుందేమో కానీ మరి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి లాగా ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి చెయ్యవాడు కాబట్టి మరి రోజాకి ఎంత అరిచినా కూడా అరిసి ఆమె గొంతు పోత తప్పితే ఆమెకు ఎటువంటి ప్యాకేజీలు ఇవ్వడని చెప్పేసి తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున రోజా గారికి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఆ రోజు అయేషా మేరా ఏదైతే అత్యాచారం ఉందో అయేషా మేరా అత్యాచారం కేసులో వాళ్ళ తల్లి కాళ్ళు అరిగేలా తిరిగింది. అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఆ రోజున కన్నీరు రాచుకుంటూ కాళ్ళు అరిగేలా ముఖ్యమంత్రి గారి దగ్గర తిరిగితే కూడా ఆ రోజున ఆమె కుటుంబానికి కానీ లేకపోతే ఎటువంటి కూడా న్యాయం జరగలేదు. అదేవిధంగా అయేషా మేరా తర్వాత హారిక అది ఎంతో మంది విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులు అత్యాచారాలకు గురైతే ఆ రోజున ఏ రోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకి ఏ రోజు కూడా ఆ రోజున చనిపోయినటువంటి విద్యార్థులు గుర్తు కాలేదు. కాబట్టి కూడా చెప్తా ఉన్నాం, ర్యాగింగ్ గురించి మాట్లాడేటువంటి అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదని చెప్పేసి తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. మరి అపత్కాల పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మానవతా దృక్పథంతో వారి తల్లిదండ్రులకు కానీ వారి కుటుంబాలకు కానీ సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అటువంటి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఒక 10 లక్షల రూపాయల డబ్బుల్ని వాళ్ళ కుటుంబానికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం తరఫున సాయం చేస్తే అటువంటి విషయాన్ని కూడా శవరాజకీయాలు చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా తన శవానికి వెలగట్టి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజా గారు. ఒకటే అడుగుతా ఉన్నారు రోజా గారికి, మరి మా ప్రభుత్వం అటువంటి తప్పులు లేదు, మా తెలుగుదేశం పార్టీ మహిళా రక్షణ కానీ మా తెలుగుదేశం పార్టీ ర్యాగింగ్ కానీ పూర్తిగా వ్యతిరేకం కాబట్టి మరి వెంటనే ఆ తప్పులు చేసినటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా మరి రిమాండ్ విధించడం జరిగింది. మొదటి 2 రోజులు ఒక సామాజిక వర్గాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం జరిగిన ర్యాగింగ్ని రిషిశేషుని మరణాన్ని ఒక సామాజిక వర్గాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తే 2 రోజుల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని కూడా నిజాలు తెలిసినాయి. మాట మార్చేటువంటి ప్రయత్నం చేసిన భాగంగా ఒక కమిటీ పేరుతోటి ఈ రోజున ఆ నిజాలన్నీ బయటపడతాయి అని చెప్పేసి మరి ఆ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాల్సి వస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంతమందిని దాంట్లో పేర్లు ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఈ రోజున నిన్న 1000 మందితోటి యూనివర్సిటీకి వెళ్ళి వైస్ ఛాన్సలర్ ని రిజిస్టర్ ని భయపెడితే వాళ్ళు ఏదో భయపడి మరి ఆ కేసులో లేనటువంటి వ్యక్తుల్ని మరి దానిలో చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున రోజా గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ లేకుంటే పాలసారి గారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఏదైతే బాలసుబ్రహ్మణ్యం కమిటీ చేశారో ఆ కమిటీ కూడా గడువుకు ముందే విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఏదైతే విచారణ కమిటీ మన వస్తుందో దాని మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకుంటా ఉంది. ఇంకోటి విద్యార్థి మిత్రులైన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ర్యాగింగ్ జరుగుతా ఉన్న విద్యా సంవత్సరం ప్రారంభించి ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల పైన అత్యాచారాలు కానీ ర్యాగింగ్లు కానీ యూటీజీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించట్లేదని చెప్పేసి తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్న తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లు ఆపేశారు, మొన్న అంబేద్కర్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఆపేశారు. దానికంటే ముందు ఎంసెట్ కౌన్సిలింగ్, దానికంటే ముందు స్థానికతల ఆధారంగా తీసుకొచ్చి విద్యార్థులకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలంటే ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పక్షాన కానీ తెలుగు విద్యార్థుల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రోజా గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ పాలసారథి గారి ఎందుకు మాట్లాడారని చెప్పి ఈ సందర్భంగా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆస్తుల్ని కాపాడుకునేటువంటి పనిలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఉన్నటువంటి మిత్రబంధం ఏదైతే చీకటి మిత్రబంధం ఉందో దానిలో భాగంగానే ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ర్యాగింగ్ల మీద కానీ అత్యాచారాల మీద కానీ ఈ విధమైనటువంటి దాడులు కానీ చేయనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మరి ఆ నాగార్జున విశ్వవిద్యాలయం అమరావతి రాజధానిలో భాగంగా ఉంది కాబట్టి అక్కడ
సృష్టిస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి పారిశ్రామికవేత్తలు మొత్తం కూడా పరిశ్రమలు రాకపోతే మరి తెలుగుదేశం పార్టీని ఒక ఫెయిల్యూర్ గా ఒక బూచిగా చూపించే ప్రయత్నంలో భాగంగానే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించినట్లుగా భావిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకి అదేవిధంగా పత్రికా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.